ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బిగ్ బాస్ రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కానీ పసలేని పాయింట్లతో ఒకరినొకరు నామినేషన్ చేసుకున్నారనే అభిప్రాయం తలెత్తింది. అన్ని సిల్లీ పాయింట్లను తీసుకొచ్చి చిరాకు పుట్టించేలా కారణాలున్నాయి. బిగ్ బాస్లో ఎంతో కొంత సరదాగా ఉండే భాషని కూడా కామెడీ చేయొద్దంటూ నామినేట్ చేస్తున్నారంటే వారి కారణాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎపిసోడ్ చివర్లో కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్లో చూద్దాం. 2 రోజుల పాటు నామినేషన్ల పర్వం నడిచింది. మొదటి రోజే కొంతమంది లిస్టులో చేరగా నేటి ఎపిసోడ్లో మరికొంతమంది చేరారు. తాజాగా ఎపిసోడ్లో ప్రేరణతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫుడ్ ప్రిపేర్ చేయలేదని పాత టాపిక్నే సాగతీస్తూ నిఖిల్ని నామినేషన్ చేసింది. ఆ తర్వాత సీతను ప్రేరణ నామినేట్ చేసింది. డస్ట్బిన్ టాపిక్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన ప్రేరణ పసలేని వాదనలతో ముగించింది. అయితే ప్రేరణ లేవనెత్తిన పాయింట్లను సక్సెస్ఫుల్ గా సీత తిప్పికొట్టిందని చెప్పొచ్చు. ఆ వెంటనే పృథ్వీ కూడా సరైన పాయింట్లు లేకుండానే నామినేషన్ ముగించాడు. మణికంఠ నైనికాను నామినేషన్ చేశాడు. ఇలా హౌస్ లో అందరూ కూడా చెత్త కారణాలతో నామినేషన్ చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు. నామినేషన్స్ ప్రక్రియలో నిఖిల్ ని నబి నామినేట్ చేశాడు. అయితే నిఖిల్ మాత్రం ప్రేరణతో పాటు పృథ్వీని నామినేషన్ చేశాడు. దీంతో స్నేహితులుగా ఉన్న నిఖిల్ పృథ్వీ మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. వాస్తవానికి నిఖిల్, పృథ్వీ, సోనియా, అభయ్, నవీన్ ఒక బ్యాచ్గా ఉన్నారు. కానీ నామినేషన్స్లో భాగంగా ఈ బ్యాచ్లో అలజడి రేగింది. ఈ క్రమంలో నిఖిల్ బాధపడ్డాడు. తాను అలానే ఉంటానని, ఎలిమినేట్ అయినా సరే తనలో ఎలాంటి మార్పులు రావని చెప్పుకొచ్చాడు. హౌస్లోంచి క్విట్ చేసి బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుందని వాపోయాడు. కానీ అలా చేస్తే తనది తప్పని అంగీకరించినట్టు అవుతుందని మణికంఠ వద్ద బాధపడ్డాడు. ఒకప్పుడు తన వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వారే ఇప్పుడు ఫేక్ అంటుంటే చాలా బాధగా ఉందని వాపోయాడు. సోనియా, పృథ్వీలను ఉద్దేశించే నిఖిల్ ఈ కామెంట్లు చేశాడని అర్థమవుతుంది. ఇక రెండో వారం ఎలిమినేషన్ గండంలో పృథ్వీరాజ్, నిఖిల్, మణికంఠ, కిరాక్ సీత, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం, శేఖర్ భాష ఉన్నారు. అయితే పెద్ద క్లాన్కు చీఫ్గా ఉన్న యష్మికి బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్న వారి నుంచి ఒకరిని కాపాడి సేవ్ అయిన వారిలో ఒకరిని నామినేషన్ చేయమని కోరతాడు. దీంతో ప్రేరణను యష్మి కాపాడుతుంది. అప్పటి వరకు సేవ్ అయి ఉన్న విష్ణుప్రియ నేరుగా నామినేట్ అయింది. కేవలం యష్మి వల్ల ప్రేరణ సేవ్ అయితే విష్ణుప్రియ ఎలిమినేషన్ గండంలోకి చిక్కుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ షాకింగ్ న్యూస్ చెప్తాడు. రేషన్తో సహా ఇంటిలోని ఆహార పదార్థాలన్నీ స్టోర్ రూమ్లో ఉంచాలని, ఇక నుంచి ఫుడ్ కావాలంటే మీరే సంపాదించుకోవాలని ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా నిట్టూర్చారు. అలాగే కొన్ని నిమిషాల పాటు వారికి ఇష్టమైన ఆహారం తినొచ్చని ఆఫర్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో వారికి నచ్చిన ఆహారం అందరూ తినేస్తారు. కానీ ఆదిత్య ఓం మాత్రం ఏం తినకుండా సోఫాలో కూర్చొని ఉండిపోతాడు.